మా సహా ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు, ఇందాక కనిపించారు నాయుడు గోపి గారి టీంలో. ఎవరు సార్? సార్ ఉన్నారా? సార్ ఇక్కడే ఉన్నారు. రైట్. ఎంత రంగస్థల నటుగా, తర్వాత ఈటీవీలో అసోసియేట్ డైరెక్టర్గా, కొన్ని మూవీస్కి అసోసియేట్ డైరెక్టర్గా చేస్తున్న క్రమంలో నేను స్టూడెంట్స్ కోసం మోటివేషనల్ ట్రైనర్గా కొన్ని డిజైన్ చేశాను అనమాట. ఎవరు డిజైన్ చేయనట్టుగా ఒక డిజైన్ చేసి నేను క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. నా ధ్యేయం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఈ తరం పిల్లలందరూ ఉండాల్సిన స్థితిలో ఉండకుండా వేరే విధంగా ఉంటున్నారు. దానికోసం నేను డిజైన్ చేశాను. వాళ్ళ శక్తి ఎందుకు తెలిస్తే కొన్ని పనులు చేయరు, కొన్ని పనులు మానేస్తారు. శక్తి తెలుసుకుంటే నాకు ఈ శక్తి ఉంది, దీన్ని వాడాలి అనుకునే భావన కలిగించడానికి ఒక టైటిల్తో ఈ తరంలో మేము ప్రత్యేకం. ప్రోగ్రామ్ టైటిల్ ఏంటంటే ఈ తరంలో మేము ప్రత్యేకం. అంటే ఈ తరంలో పిల్లలందరూ ఎలా ఉన్నారు, ఇంకోలా ఉన్నారు. అలా కాకుండా వాళ్ళు ఏమంటారంటే ఈ తరంలో మేము ప్రత్యేకం అంటారు. అది ప్రోగ్రామ్ టైటిల్. ఆ టైటిల్తో నేను కొన్ని డిజైన్ చేశాను. బ్రెయిన్ క్లాస్ అర్థమైపోద్ది. అయితే వాళ్ళకు ప్రతిజ్ఞ చేయాలి కదా, నేర్చుకుంటున్నారు. సరే నేర్చుకున్నా ఇలా చేస్తాం అని వాళ్ళ ప్రతిజ్ఞ రూపంలో ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. ఆ కమిట్మెంట్ రాశా, అదే ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ రాసి చాలాసార్లు చాలా కార్యక్రమాల్లో చాలా స్కూల్స్లో ఇస్తున్నాను. ఏదో తీసుకున్నారులే. ఇప్పుడు స్కూల్స్ అందరూ కూడా భయంకరంగా ఉన్నారు. ఎక్కువ శాతం 95% స్కూల్స్ పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం పనిచేయట్లా, వాళ్ళు సర్వే అవ్వడానికి మాత్రమే పనిచేస్తున్నారు చాలా స్కూల్స్. అది నేను గమనించి నేను ప్రత్యేకంగా క్లాసులు పెట్టినప్పుడు ఆ ప్రతిజ్ఞ చూసి రాఘరావు గారికి చూసి, రాఘరావు గారు సార్ ఇది చాలా బాగుంది, చాలా ఇన్నోవేటివ్గా, నేను చాలా చూశాను ఇండియాలో, ఇది అలా లేదు, అసలు చాలా డిఫరెంట్గా ఉంది, ఇది మనం పేటెంట్ చేద్దామని అన్నారు. అని నన్ను గిరి గారు తీసుకెళ్ళి రాఘరావు గారు పరిచయం చేస్తే కేల్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆయన చేస్తే ఆ పేటెంట్ కూడా అది ఆ ఎంక్వైరీస్ కానీ అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేయండి అని చెప్పి వెంటబడి అది నాకు ఆ పేటెంట్ నాకు వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డిపార్ట్మెంట్ నుంచి నాకు పేటెంట్ రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత ఈ పేటెంట్ నాకు వచ్చిన తర్వాత కొంతమంది విద్యావేత్తలు వాళ్ళు ట్రై చేశారు, మనం కూడా పేటెంట్ తెచ్చుకుందామని. నేను రాసిన తర్వాత అది చూసి నా తర్వాత నాతో ఓపెన్గా చెప్పేశారు, ఒప్పుకున్నారు. ఏంటంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఒక పక్కన వాళ్ళు తక్కువని కాదు, వాళ్ళు నాకంటే చాలా సీనియర్స్, నాకంటే ఎక్కువ అనుభవం కలిగిన వాళ్ళు. నేను రాసిన తర్వాత వాళ్ళు రాద్దామని మొదలు పెడితే ఏది రాసినా ఇందులో పాయింట్ అయి ఉంటుంది. అది అందువల్ల చూసి దాన్ని కాపీ కొట్టినట్టు ఉంటుంది. ఎందుకు లేదు దాన్ని వదిలిచ్చి గౌరవం పోగొట్టుకోవడం అని అది సైలెంట్ అయిపోయి నాకు ఆ విషయం కూడా చెప్పారు. ఓపెన్గా చాలా నిజాయితీగా చెప్పారు. నాకు చాలా గర్వంగా ఉంది. అంటే ఆ రేంజ్లో నేను రాశానా అని అప్పుడు అర్థమైంది నాకు. నేనేదో రాశా, అది ఇప్పుడు తర్వాత నేను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అండి, నేను సైకాలజిస్ట్గా ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఇక్కడ పోలీస్ పెరడ్ గ్రౌండ్లో కూడా అప్పుడు సెషన్స్ జరుగుతాయి. అదొకటి బాపట్ల, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, ఈ ఎస్పీ ఆఫీసులో ఉన్నటువంటి సెషన్స్ అన్నీ కూడా చేస్తున్నాం. అంటే దాని గొప్పతనం ఎక్కడ తీసుకెళ్తుందో చెప్పాలి కదా. అది ఇంతకుముందు చెప్పిన దానికంటే ఇది చాలా వాల్యుబుల్ చెప్పనండి. అయితే అంటే దీని గొప్పతనం పేటెంట్ రైట్స్ ఎక్కడ తీసుకెళ్ళుద్ది ఒక మనిషిని, అంటే దాని యొక్క పవర్ ఏంటి అనేది మీకు చెప్పడానికి అది డిస్ప్లే చేయను. ఒకటి ఫస్ట్ ప్లెడ్జ్ ఒకటి ఉంది, అదండి లోగో. ఆ లోగో కూడా ఆటోమేటిక్ ఏం చేసామంటే ఆ ప్లెడ్జ్లో లోగో పెట్టాం, టైటిల్ పెట్టేసాం, ఆ లిటరేచరు ఆటోమేటిక్ ఇది కూడా రిజిస్టర్ అయిపోయింది. ఇంక ఈ లోగో కూడా ఈ స్టైల్లో లోగో ఇంకెవరు వాడటానికి లేదు. అట్లా కాపీరైట్స్ ఈ లోగో. నెక్స్ట్ ఇది ప్లెడ్ జూమ్, అదనమాట. నేను రాసింది లేదండి, జస్ట్ పిల్లల కోసం కమిట్మెంట్. అంటే కాపీరైట్స్ అంటే చాలా మంది అనుకుంటారు మనం ఏదో తయారు చేసో వండో లేదా వంటకు వండో వస్తువు తయారు చేస్తాం అనుకుంటారు. కాదు కదండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మేధో సంపత్తి. మేధస్తో ఏది చేసినా డిఫరెంట్గా అది ఫైల్ చేయొచ్చు. ఓకే సార్, నేను చదువుతాను, మీతో మనసులో చదువుకుంటానండి. మీరు బయటకంటే మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు అది ఏంటంటే పైకి కొంచెం పైకి వెళ్ళండి. ఇది కాదు, ఫస్ట్ అది కొంచెం అది ఈ తరంలో మేము ప్రత్యేకం. అది టైటిల్ అనమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ప్రాక్టికల్గా ఇంతవరకు ఎక్కడ లేదు ఇండియాలో, మనమే చేస్తున్నాం. అది ప్రతిజ్ఞ. అదేంటంటే నేను అత్యున్నత స్థాయికి చేరడం కోసం నా తల్లిదండ్రులు, గురువులు ఎంతో కృషి చేస్తున్నారు. వారి ఆలోచనలన్నీ నా అభివృద్ధి కోసమేనని నేను గ్రహించాను. వారు నా నుండి ఆశించే ప్రతిఫలం నేను మేధస్సుతో కూడిన విజ్ఞానవంతంగా తీర్చిదిద్దబడటమే. వారి ఆశయ సాధనకు నేను శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ఈ క్రమంలో
బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని నా దగ్గర చేరనివ్వను. కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని నాలోని సామర్థ్యాన్ని గుర్తించి చదవడం ద్వారా ఉన్నతమైన ఫలితాలను సాధిస్తాను. ప్రతి పనిలోనూ సమయపాలన పాటిస్తాను. మంచి ఆహారపు అలవాట్లను, ఆరోగ్య సూత్రాలను పాటించి శారీరక దృఢత్వాన్ని, మానసిక వికాసాన్ని పొందుతాను. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకుంటూ నా తల్లిదండ్రుల, గురువుల కలలను నిజం చేయడానికి అనుక్షణం శ్రమిస్తానని, వారి గౌరవాన్ని, ప్రతిష్టను పెంపొందించేలా ప్రవర్తిస్తానని, సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అది ఆ ప్రయత్నం. అంతా ఉంది ఇందులో. ఆహారపు అలవాట్ల నుండి సమాజం పట్ల బాధ్యతగా ఉండడానికి ఉంది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో గ్రహించానంటున్నాడు. అంటే కమిట్మెంట్. ఈ కమిట్ చేయించిన వ్యక్తిని కొంచెం ఫాలోఅప్ చేస్తే వాడు అలాగే తయారవుతాడు అద్భుతంగా. అది అనమాట ఆ ప్రయత్నం. అది నేను రాసిన తర్వాత మన రాఘవరావు గారు చాలా ఫాలోఅప్ చేసి ఢిల్లీలో దాన్ని మీరు త్వరగా ఎంక్వైరీ చేయండి అంటే ఇండియా మొత్తం ఎంక్వైరీ చేస్తారు కదా అంతా. ఏ లాంగ్వేజ్ ఉందా ఇది